పిన్ని ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ రోజు నాకు చాక్లెట్ తేలేదా? లేదు, తేలేదులే. కానీ అమ్మ ఇంట్లో లేదా? లేదు పిన్ని, ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. మీ అమ్మకి ప్రేమ మీద, లవ్ గురించి బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా. కానీ ప్రేమ అనేది ఒక రియల్ ఫీలింగ్ అని నాకు అర్థమైంది. ప్రేమ అనేది ఒక రియల్ ఎమోషన్. ఆ ఫీలింగ్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తేనే ఆ ప్రేమ విలువ తెలుస్తుంది. పైపైన మాట్లాడితే తెలీదు. అలా ఎవరు మాట్లాడారు పిన్ని? మీ అమ్మ. మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ సరైన వాణ్ణి పెళ్లి చేసుకోలేదు. మోసం చేసేవాణ్ణి నమ్మింది. మోసపోయి పెళ్లి చేసుకుని ఇప్పుడు సఫర్ అవుతుంది. మీ అక్కని పోగొట్టుకుంది. మా అక్క చనిపోవడానికి కారణం మా నాన్న కాదు, మా బాబాయ్. ఎవరైతేనేం మీ నాన్న తమ్ముడే కదా. అతని గురించి తెలుసుకోకుండా, అతని బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా పెళ్లి చేసుకుంది కదా. అందుకే ఆ పనిష్మెంట్. దీనంతటికీ కారణం మా బాబాయ్. అతని వల్లనే ఎంతో దారుణం జరిగింది. మా బాబాయ్ ఒక రాక్షసుడు, దుర్మార్గుడు. అవన్నీ మీ నాన్న పోలికలే అయి ఉంటాయి. ఇప్పుడు చూడు, మీ అమ్మ చెప్పినట్టు నేను కలిసే వ్యక్తి అలాంటి వాడు కాదు. అసలు క్రిమినల్ ఆలోచనలే ఉండవు. నా ఆస్తిని చూసి ఇష్టపడ్డం లేదు. నన్నుగా ఇష్టపడే వ్యక్తి నాకు దొరికాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు పిన్ని. అసలేం జరుగుతుంది పిన్ని? మీ అమ్మకి చెప్పు ప్రేమ విలువేంటో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో. నేను చిన్న పిల్లని పిన్ని. ఈ ప్రేమల గురించి నాకేం తెలుస్తుంది? అమ్మచ్చక నువ్వే చెప్పు. నీకు నచ్చింది వచ్చింది చెప్పు, అర్థం చేసుకుంటుంది. సరేనా? అమ్మా 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 అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏమైంది? ఎందుకంత కంగారు? నిదానంగా చెప్పు. లేదమ్మా, చాలా అర్జెంట్ విషయం. మన ఇంట్లో ఒక లవ్ స్టోరీ సినిమా జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు భవానీ? టీవీలో ఏమైనా సినిమా చూసావా? లేదు, రియల్ గానే చూశాను. ఏం చూసావు? ఏంటా కదా? శిశిర పిన్ని ఇప్పుడే నాకు ప్రేమ గురించి ఏదేదో చెప్పింది. నీకు ప్రేమ గురించి చెప్పిందా? నీకేం అర్థం అవుతుందని చెప్పింది? అయినా నీకెందుకు చెప్పింది? తనైతే నోరు మూసుకొని వింటుంది కదా, అందుకే చెప్పుంటుంది. ఏమంది? నువ్వు ప్రేమ గురించి తప్పుగా మాట్లాడావంట. ప్రేమ అంటే బ్యాడ్ అన్నావంట కదా. అలా బ్యాడ్ అయితే మీ డాడీ లాంటి బ్యాడ్ మనిషిని ఎలా పెళ్లి చేసుకుంది మీ అమ్మ? అందరూ అలా ఉండరు, ప్రేమకు ఒక వాల్యూ ఉందని ఏదేదో చెప్పింది. నాకు సరిగ్గా అర్థం కాలేదు. నాకు అర్థమైంది. నీకేం అర్థమైంది? నీ ముద్దుల చెల్లి ఎవరితోనో ప్రేమలో పడింది. నేనెంత అడిగినా అదేం లేదు అంది. మరిప్పుడు ఇదేంటి? నువ్వు అడిగినప్పుడు క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయ్యో, అదెలాంటి వాణ్ణి చూస్ చేసుకుందో ఏంటో. గంతకి తగ్గ బొంతనే చూస్ చేసుకొని ఉంటుంది. అర్జున్, నాకు భయంగా ఉంది. నీ భయంతో నీకు మాత్రమే తప్ప తనకి పనిలేదు. అసలు తను నీకు చెప్పదు, నీ మాట కేర్ చేయదు. అలా అనకు అర్జున్, అది అసలే కన్ఫ్యూజన్ మాస్టరు. ఏం నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో నీకు తెలీదు. నీకు తెలుసుగా, వెళ్ళి సరిదిద్దే ప్రయత్నం చెయ్యి. ఎస్, సరిదిద్దాల్సిందే. ఆ పర్సన్ ఎవరో కనుక్కుంటాను. ఆల్ ద బెస్ట్. నాన్న, ఒక జంటని జైల్లో పెట్టారు. ఎందుకు?
తెలీదా? ఆహా, తెలీదు, చెప్పు. ఎందుకంటే వాళ్ళు ఒకరి ఆట ఒకరు దొంగతనం చేశారు కదా, అందుకు. నమస్తే మేడం. బాగా డీల్ చేసావు. అలాంటి ప్రాంక్స్ చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ మేడం. అతను నమ్మేశాడు, మనసులో ఉన్న మాట చెప్పేశాడు, నిజాన్ని బయటికి కక్కేశాడు. ఇంకా ఎప్పుడైనా అవసరం ఉన్నా చెప్పండి మేడం, కెమెరా తీసుకొని వచ్చేస్తాం. అలాగే, మీకు మనీ పంపించాను, చెక్ చేసుకోండి. అతని ద్వారా నిజం చెప్పించగలిగాను. ఎవరి ద్వారా నిజం చెప్పించావు? నువ్వు అన్నావు కదా, ప్రేమలో నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు తక్కువ అని. డబ్బు కోసమే అందరూ ప్రేమిస్తారు అని చెప్పావు కదా. ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు కూడా అదే నిజమని నేను నమ్ముతాను. కానీ అది అబద్ధమని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఏ విషయంలో? నేను ప్రేమించిన అబ్బాయి విషయంలో. శిశిరా, ఆర్ యు సీరియస్? నువ్వు ప్రేమలో పడ్డావా? అదేంటి, నేనేదో సముద్రంలో పడిపోయినట్టు, అగాధంలో మునిగిపోయినట్టు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఏ, నేను ప్రేమించకూడదా? కానీ ఎన్నిసార్లు అడిగినా కాదు కాదు అని అన్నావు కదా. అవును, అతను ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను. అతనెవరు? ఏం చేస్తాడు? ఎవరబ్బాయి? ఎలాంటి ఫ్యామిలీ? ఎలాంటి వాడసలు? హోల్డ్ డౌన్, హోల్డ్ డౌన్, హోల్డ్ డౌన్, హోల్డ్ డౌన్. శివగామి, జస్ట్ చిల్, కామ్ డౌన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అమ్మయ్యా, నువ్వు హ్యాపీ అయితే చాలు. నాకు ఫస్ట్ తలనొప్పి ఉండదు. కానీ నేను సంతోషంగా లేను. అంటే నీకు నచ్చిన సంబంధం నేను చేసుకోను అన్నందుక? అయినా నీకు నచ్చిన సంబంధం చేసుకోవాలంటే ఆ కుటుంబం, ఆ అబ్బాయి నీ చెప్పు చేతుల్లో ఉంటారు, కానీ నా మాట ఎందుకు వింటారు? అయినా వాళ్ళెందుకు నా కంట్రోల్లో ఉంటారు? అంతే కదా, మరి అందుకే కదా నువ్వే నా పెళ్లి చేయాలని చూస్తున్నది. అదంతా వదిలే. ఇప్పుడు నీకు నచ్చిన వాణ్ణే చేసుకుంటాను అని అంటున్నావు కదా, అతను అసలెవరు? ఎక్కడుంటాడు? అవన్నీ చెప్పు. అన్నీ నేను నిదానంగా చెప్తాను, కంగారు పడుకో. మరి నాకతన్ని పరిచయం చేయవా? అసలు ప్రేమ అన్న విషయం తెలిసిందే ఇప్పుడే ఇవన్నీ అవసరమా? ఇది ఇంకా ముందుకు వెళ్తుందో లేదో అని నాకు తెలియాలి. అతన్ని నువ్వు పరిచయం చేస్తే నేను మాట్లాడతాను. లేకపోతే? ఇది ఫ్యామిలీ మ్యాటర్, మాట్లాడడంలో తప్పేమీ లేదు. మంచి చెడు కొన్నుంటాయి, మాట్లాడుకోవాలి కదా. ఒక్కసారి నువ్వు అతన్ని నాకు పరిచయం చేస్తే నేను మాట్లాడతాను. ఓకే శివగామి, నాకు ఆ అబ్బాయినేమీ దాయాల్సిన అవసరం లేదు. అతను చాలా బిజీ పర్సన్. అతను కలవడానికి ఒప్పుకొని టైం ఇస్తే నేను నీకు చెప్తాను, సరేనా? సరే. మొత్తానికి నీ ప్రేమ కథకి శుభం కార్డు పడింది. ఆస్తి కోసం చేస్తున్నావని తెలుసుంటే అస్సలు ఎంకరేజ్ చేసేవాని కాదు తెలుసా? ఎవడైనా ఏం ఆశించి ప్రేమిస్తాడు? అమ్మాయి బాగుందనా, తనకు సింక్ అయిందనా, డబ్బుందనా? లవ్లీ, ఇన్ని సంబంధాలు చూసుంటావు, నీకు తెలీదా ఈ ప్రేమ వ్యవహారాలు? నేను ఎన్నో రకాల ప్రేమలు చూశాను, కానీ ప్రేమతో సంబంధం లేకుండా ఓన్లీ ఆస్తి మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నాటకం నడిపే నీలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఈ విషయం మన మధ్య ఉండాలి. పొరపాటును కూడా శిశిరకి తెలియకూడదు. చాలా సమస్యలు వస్తాయి, అర్థమైందా?